హలో! ముందు ఇది ప్రైమ్ చేసుకోవాలి. సార్. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఖాజా సార్. మొన్న సిల్వర్ అయ్యారు అతనేనా? ఖాజా సార్. తాజా బాషా గారా? ఓకే. కాదమ్మా, మీది 5 డేస్ ప్రైమ్ చేసుకున్నారా లేదా మీ ఐడి? అదే ఎలాగో అది ప్రాసెస్ అర్థం కావట్లేదు సార్. ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు అసలు. సార్ పర్లేదమ్మా, ఇప్పుడు నేను చెప్తాను. తాజా బాషా గారు సార్ మీకేం ఫోన్ చేసి చెప్పలేదా? ఉన్నారు, అతను లైన్ లో ఉన్నారు ఇక్కడ. బాషా గారు మాట్లాడండి. చాలా సార్లు కాల్ చేశాను, రిసీవ్ సార్ చేయలేదు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఆమె చేశారు సార్, నాకు చేశారు. మొన్న మీటింగ్ లో ఉండి లిఫ్ట్ చేయలేదు కలెక్టర్ గారిది. నేను 20తో మాట్లాడతాను సార్, మాట్లాడి క్లియర్ చేస్తాను సార్. ఇప్పుడు మేడం గారు కాల్ చేసి మేము ఆఫ్టర్ ప్లాన్ కాల్ చేసి వస్తారు అమ్మా, ఏం చేస్తారు ప్రైమ్ ఎలా అనేది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఎవరైనా ప్లాన్ కి రిక్వైర్మెంట్ ఉంటే ఇన్వైట్ చేయండి. చూద్దాం. కొత్త వాళ్ళు ఉంటే చెప్పండి. ప్లాన్ అసలు ఎవరు కంప్లీట్ గా వెళ్ళలేదంటే ప్లాన్ ఉంటుంది, లేదంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ అయినా ఉంటే క్లియర్ చేద్దాం. సరే, ఈలోగా ఎవరైనా లీడర్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆడొచ్చండి. ఈరోజు నేను 2 గంటలకి మన జూమ్ మీటింగ్ కూడా వెళ్ళాను. ఎవరు వచ్చారండి సార్ మనలో ఇక్కడ ఎవరైనా? అశోక్ వచ్చాను సార్, నేను వచ్చాను సార్. వచ్చారా? అవునవును, పూర్తిగా విన్నాను సార్ టోటల్. ఒకరు ప్రతి ఒక్కరు ప్లాన్ కైనా దేనికైనా రెడీగా ఉంటున్నారండి. యాజ్ ఏ కోఆపరేటివ్ గా మాట్లాడడం కానీ ఇన్వైట్ చేయడం కానీ సమ్ డిఫరెంట్ వే ఉంది అక్కడ. ఈ రోజు మీరు మాట్లాడినారు కదా సార్, మన అజిత్ గారు అయినప్పుడు మీరు వారి గురించి మాట్లాడారు. చాలా బాగుంది సార్. అదిగాక ఆయన ఫ్యూచర్ గురించి చెప్పింది బాగుంది సార్ అజిత్ సార్. ఆయన చాలా స్పీడ్ గా వర్క్ లాగాడండి. ఆ విషయంకి వస్తే మాత్రం చెప్తున్నారు కదా, ఆయన కమ్యూనిటీ గ్రూప్స్ అని అవని ఇవని. మీకు కూడా ఏవైనా గ్రూపులు ఉంటే కమ్యూనిటీ గ్రూప్ గా ఏర్పరిచి మెసేజ్ పెట్టండి సార్, ఇబ్బంది ఎట్లేదు. ఇప్పుడు నేను చేసింది అదే సార్. ఎవరైతే ఫ్రీగా జాయిన్ అయ్యారో వాళ్ళందరికి కూడా ఒక గ్రూప్ తయారు చేయడం జరిగింది సార్. దాని ద్వారానే వాళ్ళని రోజు ఫాలోఅప్ చేస్తున్నాం సార్. అవును, నెక్స్ట్ కమ్యూనిటీ గ్రూప్ అని వాట్సాప్ గ్రూపులు ఒక 10-15 గ్రూపులు మొత్తం కలిపి గ్రూప్ గా పెట్టుకొని దాంట్లో పోస్ట్ చేయొచ్చు మనం కావాలనుకుంటే. నెక్స్ట్ ఫేస్బుక్ ని కూడా యూజ్ చేయండి సార్. చాలా మంది ఇప్పుడు మీ అప్లైను మొన్న అని చెప్పేసి ఆయన బీహారు ఫేస్బుక్ ని ఫాలో అవుతారు మాక్సిమం. మంచి రిజల్ట్ తీశాడు. మరి మీరందరూ ఆ ఫేస్బుక్ లింక్ ద్వారా వచ్చిన లేవాలి సార్. బాసా గారు, మీ ఫేస్బుక్ కూడా బాగా యూజ్ అవుతుంది, వీలైతే ట్రై చేయండి. మనకి ఏ వే కూడా వదలడానికి వీల్లేదు దీంట్లో. చేస్తున్నా సార్, టెలిగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, సోషల్ పోస్ట్ ద్వారా చేస్తున్నా సార్. యాక్చువల్ గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం సార్ వాళ్ళకి. ఎస్ ఎస్. ఎవరు మన డౌన్ లైన్ కూడా ఒక అతను ఉంటారు కదండి, అతను రంగయ్య గారు, ఎవరు అతని పేరు, ఏం పేరు? పుల్లయ్య గారు సార్. పుల్లయ్య గారు. ఆయన రాలేదు ఈరోజు. అవునవును సార్, అతనికి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది సార్, అందుకు ఆయన యాడ్ అవుతాం సార్ అని చెప్పారు. అది సార్, కాన్సెప్ట్ అయితే ఇంకా డౌట్స్ అయితే లేవు. మనం ఎంత స్మార్ట్ గా దీన్ని పబ్లిక్ లోని ఫేస్ చేస్తామో అంత రిజల్ట్ అయితే రావడం కన్ఫర్మ్ అండి. ఇక్కడ ఇందాక అజిత్ గారు వచ్చేసి నాకు తెలిసి మార్చిలో 5-6 ఈ దగ్గరలో 10 బిలో మార్చి 10 దగ్గరలో జాయిన్ అయ్యారు. మంచి రిజల్ట్ వచ్చిందండి, పర్లేదు. వాళ్ళ టీం కూడా మంచి స్పీడ్ గా రన్ అవుతుంది. మంది కూడా బాగుందండి, ఆవేశంకి వస్తే ఏం లేదు. అంత తక్కువగా మన టీం కూడా వీలైనంత వరకు చేస్తున్నాం కాబట్టి మన కొద్దిగా ఫాలో అయితే ఇంకా కొద్దిగా బాగుంటది. ఈ తాలూకా సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలో అవ్వాలండి. సోషల్ ఫేస్బుక్స్ అని, ఇన్స్టాగ్రామ్ అని, టెలిగ్రామ్ అని ఇలాంటివి ఉంటాయి కదా, ట్విట్టర్ అని. మీకు ఏది ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని వాడుకోవచ్చండి. ఫస్ట్ సార్ ఆ గ్రూపుల్లోకి వెళ్ళి మన పోస్ట్ జాయిన్ అయిపోవాలి సార్. అయిపోయిన తర్వాత మన లిస్ట్ లోకి ఆ గ్రూప్స్ వస్తాయి.
మళ్ళీ దాన్ని పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నాది మాక్సిమం టీం నాకు టెలిగ్రామ్ ద్వారా వచ్చింది. ఈ మొత్తం ఈ సగం లింక్ అయితే టెలిగ్రామ్ ద్వారా వచ్చింది నాకు ఇద్దరికి. ఓకే, నైస్. సునీల్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ అటెండ్ అయ్యాను సార్. చాలా ఇన్స్పైరింగ్ ఉంది సార్ మీ స్టోరీస్. అజిత్ సార్ మీది అంటే సార్ మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో వర్క్ చేయమంటున్నారు. మా చిన్న సజెషన్ అంటే అందరు కూడా అదే సోషల్ మీడియాలో చూస్తున్నారు సార్. ఎవరు చెప్పినా కానీ సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ ఉన్నాయా, ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్నాయా, యూట్యూబ్ లోనే చూస్తున్నారు సార్. మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూస్తే అందులో వీడియోస్ రీసెంట్ ఏం లేవు సార్. ఇన్స్టాగ్రామ్ లో కూడా అంత క్వాలిటీ ఏం లేదు. మీకేమైనా మీరు వాళ్ళకి సజెస్ట్ చేయగలిగితే కొంచెం ఒక మంచి సోషల్ మీడియా మేనేజర్ పెట్టుకొని కొంచెం క్వాలిటీ పోస్టులు పెడితే ఈ ఈ యూత్ కి మనం ఎక్కువ రీచ్ అవ్వచ్చు సార్. ఇది జస్ట్ స్మాల్ అడ్వైస్ సార్. అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ అంటున్నారా? టెలిగ్రామ్ కాదు సార్, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్ వీడియోస్ కానీ అంత క్లియర్ అసలు ఏమి లేవు సార్. అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో, అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. అంటే అఫీషియల్ నాకు అర్థం కాలే. ఎవరి తాలూకు ఇది అంటున్నారు మీరు? అది మన కంపెనీదే సార్. లోపల యాప్ నుంచి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది సార్. అది క్లిక్ చేస్తే దాంట్లో అంటున్నారా? ఓకే ఓకే, డన్ సార్. అందులో ప్లాన్ గురించి కానీ ఏం లేదు సార్ వీడియోస్. కానీ దానివల్ల మనకు యూజ్ లేదు సార్. ఒకవేళ అందులో ఎవరో యూట్యూబ్ అని ఒకరు అప్లోడ్ చేసుకున్నా వాళ్ళు వాళ్ళ కింద ఎవరి కింద జాయిన్ అవుతారో తెలియదు. మనమే చేసుకోవడం బెస్ట్. పర్సనల్ గా ఒక యూట్యూబ్ ఛానల్ తాలూకు లింకులు ఏవైనా షేర్ చేసుకోవడం బెస్ట్. మొన్న నేను ఏదో జస్ట్ ఒక 10 minutes చిన్న యూట్యూబ్ చేశాను, స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఒక ప్లాన్ చేశాను. దానికి ఇప్పుడు 2000+ మెంబర్స్ చూశారనమాట. మేబీ కొన్ని జాయినింగ్స్ దాని ద్వారా కూడా కొన్ని పడ్డాయి. క్రాస్ లెగ్ లో కూడా మామూలుగా అక్కడెక్కడ పడ్డాయి. మీరు పర్సనల్ గా చేసుకోండి సార్. అఫీషియల్ ఒకళ్ళు ఎవరితో ప్లాన్ పెట్టించుకున్నా అది మన కిందే వస్తారని కన్ఫర్మ్ లేదు కదా. ఎక్కడెక్కడో ఎవరో జాయిన్ అవుతారు. ఈ మధ్య ఏమవుతుందంటే యూట్యూబ్ ఛానల్లో రెఫరల్ లింక్లు ఇచ్చేయడం, అదేమంటారు మామూలు దీంట్లో ఉంటున్న రెఫరల్ లింక్ అని చెప్పేస్తున్నారు. లేదంటే మొబైల్ నెంబర్ ఏదో ఒక ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా మీకు ఫ్రెష్ గా సార్ వీలైతే ఈ 1-2 రోజుల్లో మరి కొత్తగా ఇంకొక యూట్యూబ్ గా మంచి ప్లాన్ తయారు చేసి ఇస్తాను. దాంట్లో ఎటువంటి రిఫరల్ గా డేట్ లేకుండా ఉంటే దాన్ని ఫార్వర్డ్ చేయండి సార్. కింద మీ నెంబర్ పంపించుకోండి. ఇప్పుడు కూడా నేను చేసేది ఒక ప్లాన్ లో యూట్యూబ్ అయితే లేదనుకుంటున్నాను. సునీల్ గారు మీ అప్లైన్ ఎవరు? హలో, ఆది సార్. ఆది సార్ అండ్ సతీష్ కుండ సార్, సతీష్ చిలుమల సార్ వీళ్ళు. ఓకే ఓకే సార్. కాకపోతే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కంపెనీ తరపున పెడితే క్రెడిబిలిటీ పెరుగుతుంది సార్. జస్ట్ మన కంపెనీ ట్రస్ట్ పెరుగుతుందని అంతే సార్. కంపెనీకి ఓకే, వెల్కమ్ సార్. కంపెనీకి ఇప్పుడు జాయినింగ్స్ అయితే తక్కువ లేవులేండి. నెక్స్ట్ పైడిరాజు గారు మాట్లాడండి సార్. పైడిరాజు గారు మాట్లాడండి సార్. ఓకే, వెంకటేష్ గారు మీరు ఏం చేస్తారండి? కంపెనీ నుంచి అయితే నమ్మకం వస్తుంది సార్. మనం చేసుకుంటే వీళ్ళకి ఏం లాభం ఉందో, వీళ్ళు ఎక్కడ బాగుపడతారో అన్న థాట్ ఉంది సార్ జనాల్లో. అందుకనే మనం ఏమంటే షేర్ చేస్తే వాళ్ళకు కంపెనీ నుంచి అంటే ఒక నమ్మకం వాళ్ళకు, సరే ఇది ఉంది కదా, దీంట్లో ఉంది కదా అన్నట్లు ఉంటుంది సార్. అంటే మీరు చెప్పే కంపెనీ సైట్ లో యూట్యూబ్ ప్లాన్ ఉంటే బాగుంటది అని చెప్పేసి అంతేనా? యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టారు కదా సార్, నేను కూడా చూసాను. దాంట్లో యాజ్ ఏ దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఏమన్నా ఉన్నాయేమో నాకు అర్థం కాక చూసాను. ఇన్స్టాగ్రామ్ లో కానీ అన్ని చూసాను సార్. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ లేవు సార్ క్లారిటీగా. అందుకనే ఒకటి మంచిగా చేసి పెడితే వాళ్ళకి మనం ఫార్వర్డ్ చేసినా వాళ్ళు చూసుకొని అది కంపెనీ నుంచి ఉంది కాబట్టి నమ్మకం అనేది వస్తుంది. మనం చేసుకుంటే మనం ఏదో దీని ద్వారా సంపాదిస్తున్నాం, వాళ్ళకి ఎంత వస్తుందో అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది సార్ జనాలకి. లేదమ్మా, డెఫినెట్ గా అడ్వైజ్ చేద్దాం అయితే డెఫినెట్ గా. నెక్స్ట్ మీరు ఇంత ముందు ఏదో కాన్సెప్ట్ లో వర్క్ చేశారా సార్? మీరు ఎలాంటి కంపెనీలు ఏమైనా చేసి ఉన్నారా ఇంత ముందు మీరు? చేస్తున్నాను సార్ ప్రెజెంట్. ఏంటది? అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను సార్ నేను కూడా. ఓకే ఓకే, అదే చేస్తున్నారు. ఇలాగే అప్లోడ్ చేద్దామంటే నాకు కూడా క్లారిటీ లేదు కదా సార్ దీని గురించి. ఫస్ట్ నేను నా ఛానల్లో కానీ నేను అప్లోడ్ చేయాలంటే నాకు క్లారిటీ లేదు. ఖాజా బాషా సార్ రిసీవ్ చేయలేదు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా సార్? ఉంది సార్. ఇంకోటి ఏమంటే నేను
వాట్సాప్‌లో కూడా రీచ్ అయ్యాను. పెట్టాను మెసేజ్. మీ మీటింగ్ ఉంది విందాం అనేసి జాయిన్ అయ్యాను సార్. ఇక్కడన్నా క్లారిటీ వస్తుందేమో సార్. సరే అమ్మా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం. కాదమ్మా, మీకు పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అవును సార్. మీరు ప్లాన్ వినలేదా ఇంతవరకు? సార్ లేదు సార్, ఇంతవరకు ఏం తెలియదు సార్ దీని గురించి. నేను 3 గంటలకు జాయిన్ అయ్యాను సార్ ఆఫ్టర్‌నూన్‌ది. మా మా ముందు ఏం జరిగిందో నేను వినలేదు సార్. ఈ రోజు 3 గంటలకు జాయిన్ అయ్యారా? 3కి ఓకేలా, జాయిన్ అయ్యాను సార్. ఒక జూమ్ మీటింగ్ లో. అవును సార్. ఓకే ఓకే. సార్ చెప్పండి, నాయుడు సార్, ఇప్పుడు మీటింగ్ తర్వాత ఒకసారి మేడం గారితో మనం మాట్లాడదాం సార్. ఎందుకంటే నిన్న రిసీవ్ చేసుకోలేకపోయాను మేడంని నేను మొన్న. మేము ఒక పని చేస్తాము. మేము ఇప్పుడు ప్రెజెంట్ ఇంకో ఒకరిద్దరు కొత్త వాళ్ళు ఉంటే ప్లాన్ కంటిన్యూ చేస్తాను. లేకపోతే క్వశ్చన్ అండ్ ఉన్న ఆన్సర్ చేసి లేదు సార్, ఉన్నారు సార్, కొత్త వాళ్ళు ఉన్నారు సార్. చూడండి సార్, అలాగే కంటిన్యూ స్టార్ట్ చేసేది, ఇంకెందుకు లేట్ చేయడం. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. మేడంతో మనం పర్సనల్ గా మనం కాల్ చేసి మాట్లాడదాం సార్ తర్వాత ప్లాన్ గురించి ఒకసారి. నేను ఓకే. ఇంకెవరు సార్, ఎవరు కొత్త వారు ఎవరెవరు సార్, ఒకసారి ఆన్సర్ చేయండి సార్ ప్లాన్ కోసం. ఎస్ఎన్ ముని గారు. హలో హలో సార్. సార్, అలా సార్, వెయిట్ చేయండి. స్టార్ట్ చేసేయండి సార్, ప్లాన్ స్టార్ట్ చేయండి సార్. వచ్చే వాళ్ళందరూ జాయిన్ అవుతారు. తర్వాత జాయిన్ అయిన తర్వాత మనం హ్యాండ్ రైస్ చేసుకుందాం సార్. సరే సార్. ఓకే సార్. నాయుడు సార్, ప్లాన్ స్టార్ట్ చేసేయండి సార్. సార్ చేస్తున్నాను. ఎందుకంటే 7 అవుతుంది. ఓకే. ఓకే సార్, నా వాయిస్ ఏమైనా బ్రేక్ అయినా నాకు మధ్యలో చెప్తూ ఉండండి. స్క్రీన్ అయితే వస్తుంది అనుకుంటాను. సార్, స్క్రీన్ వస్తుంది సార్. హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ పిబి సార్, నాయుడు. ఒక సజెస్ట్ సార్, దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్క్రీన్ ని డబల్ టచ్ చేయగానే పెద్దగా అవుతుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు సార్ ప్రెజెంటేషన్ పీడిఎఫ్. దాన్ని డబల్ టచ్ ఇవ్వండి దయచేసి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ పిబి నాయుడు. స్క్రీన్ వస్తుంది కదండి బాసా గారు? సార్ ఓకే సార్, వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ పిబి నాయుడు, మాది విజయనగరం సార్. సార్, ఈరోజు మీ అప్లయన్స్ మీకు ఏ కాన్సెప్ట్ గురించి అయితే ఇక్కడికి ఇన్వైట్ చేశారో లాస్ట్ వరకు ఒకసారి వెయిట్ చేయండి, కంప్లీట్గా ప్లాన్ వినండి సార్. ఆఫ్టర్ ప్లాన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు హ్యాండ్ రైజ్ చేసి క్లియర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సార్, ఇక్కడ స్క్రీన్లో ఒక జెడ్పే అనే ఒక ఐడి అయితే పేరైతే కనిపిస్తుంది. యాక్చువల్గా మన కంపెనీ నేమ్ అండ్ జెడ్పే సార్. ఇది 18 జనవరి 2024లో, అంటే ఈ సంవత్సరమే ఎంసీ రిజిస్టర్ అయింది సార్. 29 మేకి ప్రెజెంట్ లాంచ్ అయింది సార్ ఇండియాలో. యూపీ ఇటావాలో దీని హెడ్ ఆఫీస్ ఉంది సార్. దీని డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటే మిస్టర్ వికాస్ సార్, అరవింద్ సార్, ఉదయ్ ప్రతాప్ సార్ స్క్రీన్లో మీకు చూడండి కనిపిస్తుంటారు. దీని హెడ్ ఆఫీస్ యూపీ ఇటావాలో ఉంది సార్. ఇది సార్, ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ కాన్సెప్ట్ కన్నా ముందు చిన్న ఒక టేబుల్ అయితే మీకు కనిపిస్తుంది, దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయగలరు సార్. ఇక్కడ ఒక పర్టికులర్గా ఒక టేబుల్ అయితే చూపించడం జరిగింది సార్. ఇదేంటంటే మనం పెర్ డే పర్టికులర్గా ఇంత అమౌంట్ మనం ఎర్న్ చేసుకోగలిగితే మంత్ అనేది ఎంత, ఒక 1 నెలలో ఎంత ఎర్న్ చేసుకుంటాం అనేది చూపించడం అయితే జరుగుతుంది సార్. ఇక్కడ ఒక రోజు సార్ ఒక 300 రూపీస్ మనం పెర్ హెడ్ గానే ఎర్న్ చేసుకోగలిగితే ఒక 30 డేస్లో నెలకు 9,000 లెక్క మనం ఎర్న్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదే ప్లేస్లో 1 పర్సన్ 3,000 అయితే 1 డే ఎర్న్ చేయగలిగితే 30 డేస్లో 90,000 వరకు అయితే ఎర్న్ చేయగలుగుతారు సార్. అదే పర్సన్ 30,000 పెర్ డే ఎర్న్ చేస్తే 9 లక్షల రూపాయలు నెలకైతే తెచ్చుకోవడం జరుగుతుంది. ఎటువంటి పర్సన్స్ మనం ఎక్కడో రేరు వినే ఉంటాం, చూసుకోవడం ఉంటామండి. కానీ ఇక్కడ కామన్ గా ప్రతి పర్సన్ కి ఒక పర్టికులర్ టైం వచ్చేసరికి ఇక్కడ మనకి
డేస్ క్లోజ్ అయిపోతాయండి. మీరు ఎంత వర్క్ చేసుకున్నా మీకు 24 అవర్స్ దేవుడు ఇస్తాడు. 1 మంత్ సాలరీ అంతా నెల రోజులే ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చేసరికి మన టైం అంటూ ఒక లిమిట్ అయిపోతుంది కాబట్టి మనకు వచ్చే ఎర్నింగ్స్ కూడా అక్కడ లిమిట్ అయిపోతుంది సార్. కానీ ఈ సమాజంలో తన టైంని మల్టిప్లై చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. టైం మల్టిప్లై చేసుకునే వాళ్ళు, తల టైంని ఇంప్రూవ్మెంట్ చేసుకునే వాళ్ళు. మనకు కూడా అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అరవింద్ కానీ, రెడ్డీస్ కానీ, మన రిలయన్స్ అన్న సమ్ ఎనీ పర్సన్స్ ఏంటంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వేల మంది ఎంప్లాయీని పెడుతుంటారండి. వాళ్ళు ప్రతి పర్సన్ 1 డే 8 అవర్స్ ఇలా వర్క్ చేసుకున్న వాళ్ళ కింద టైం అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది. అంటే ఇక్కడ మనకి ఎక్కడైతే ఇచ్చే టైం మనకి క్లోజ్ అయిపోతుందో ఆ టైంలో మన అమౌంట్ కూడా లిమిట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళైతే టైం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతారండి. మనకు కూడా అలాంటి థాట్స్ మేబీ రావచ్చు, కానీ ఎంతవరకు ఏ సోర్సెస్ అయితే లేవు. నేను కూడా 24 అవర్స్లో ఒక 20 అవర్స్, ఒక 10 అవర్స్ వర్క్ చేసుకుని నెలకు ₹1,00,000 ఎర్న్ చేసుకోగలిగానంటే ఆ టైం మరి కొద్దిగా ఇంప్రూవ్ అవ్వగలిగిందంటే నాకు కొద్దిగా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ నేను దాన్ని డెవలప్ చేయాలంటే నాకు మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. అలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు కూడా అలాంటి థాట్స్ ఉన్నాయి. ఏదో ఒక రీజన్ ద్వారా వాటిని మనం సైడ్ పెట్టడం అయితే జరుగుతుంది సార్. కానీ ఈ రోజు ఏ కాన్సెప్ట్ అయితే మీరు చూస్తున్నారో ఈ కాన్సెప్ట్ మాధ్యమంలో సార్ మీరు కూడా ఊహించలేనటువంటి లైఫ్ స్టైల్ కూడా మనం ఇందులో 100% మన సొంతం చేసుకునే అవకాశం గ్యారంటీగా ఉంది సార్. ఈ కాన్సెప్ట్ నేమే జెడ్పే సార్. ఇక్కడ దీంట్లో సార్ ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు లైవ్ లో మీరు చెక్ చేసుకోవచ్చండి వీటిని సార్. ఇక్కడ మన ప్రొడక్ట్ల గురించి మాట్లాడుకుంటే సార్, జెడ్పే ఆండ్రాయిడ్ యాప్ ఒకటి ఉంటుందండి. మీరు ఇప్పుడు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు ఫ్రంట్ పేజ్ లో 40+ సర్వీసెస్ అయితే అవైలబుల్ మామూలుగా ఇవ్వడానికి కంపెనీ వాదా చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ జెడ్ ప్రో క్లాసెస్ అండి, ఆన్లైన్ క్లాసెస్ అండి, లైక్ బైజూస్ లాంటి క్లాసెస్ అండి. అప్కమింగ్ లో అది కూడా మన కంపెనీ తెస్తుందండి. ప్రజెంట్ దానికోసం రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. సౌరవ్ గంగూలీ దాని స్పాన్సర్ అండి. జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది సార్ దీనికి. ఇక్కడ సార్ ఆన్లైన్ షాపింగ్ లో క్వాలిటీ ప్రొడక్ట్లు ఉంటాయండి, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందండి, రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత మనం క్యాష్ ఇవ్వచ్చు. ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ ఉంటే 7 days లో మనం రిఫండ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ అవర్ ప్రోడక్ట్ల గురించి ఇందులో ఈ యాప్ లో మనకు వచ్చే ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్, వాటర్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, ఇలాగా 40+ సర్వీసెస్ అయితే మన కంపెనీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ప్రెజెంట్ అయితే కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రెజెంట్ ఒక మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అయితే ఇచ్చింది సార్. అప్కమింగ్ లో ప్రతి సర్వీసెస్ అయితే మనకి అవైలబుల్ గా ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే సార్ ఇక్కడ మనం కొత్తగా ఏ ప్రొడక్ట్ అయితే మనం కొనవసరం అవసరం లేదు. మన నిత్యం మన ఇంట్లో ఆన్లైన్ వాడుకునే సర్వీసెస్, మొబైల్ రీఛార్జ్ అని, డిటిహెచ్ రీఛార్జ్ అని, ఫాస్ట్ ట్యాగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ట్రైన్ చెక్ చేయడం, బస్ బుక్ చేయడం, ఇలాంటి ఆన్లైన్ సర్వీసెస్ ఏవైతే ప్రతిదీ ఇంటికి అవసరం ఉంటాయో ఆ సర్వీసెస్ ని ఇక్కడ మనం అవైలబుల్ గా మనం వాడుకుంటే మన సార్ అడిషనల్ ఎర్నింగ్ అయితే వస్తుందండి. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే సార్, మీ ఫ్రెండ్ మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒక రెఫరల్ లింక్ పంపించి వస్తారు సార్. ఆ రెఫరల్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక యాప్ మీకు డౌన్లోడ్ అవుతుందండి. ఆ యాప్ మనం ఓపెన్ చేసి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేమ్, ఇంక 2 టైమ్ పాస్వర్డ్, ఒక పిన్, ట్రాన్సాక్షన్ పిన్, ఇవన్నీ మనం సబ్మిట్ చేసుకొని మనం సైన్అప్ చేసుకుంటే మీకు సైన్అప్ చేసిన వెంటనే సార్ మీకు ₹599 బోనస్ పాయింట్స్ అయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది సార్. ఇంతవరకు మన కంపెనీకి ₹1 కూడా కట్టలేదు. ఇంతవరకు ఫ్రీ యూజర్స్ అండి. ఫ్రీ యూజర్స్ అయినా మనకి ₹599 సైన్అప్ బోనస్ అయితే రావడం జరుగుతుందండి. ఇప్పటి వరకు సార్ మీరు ఫ్రీ యూజర్ అయినప్పటికీ మీరు సర్వీస్ కానీ వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹100 రీఛార్జ్ చేయాలనుకుంటే ఒక ₹100 ఇందులో యాడ్ చేసుకుని రీఛార్జ్ చేసుకుంటే సార్ మీకు ఒక ట్రాన్సాక్షన్ కి ₹2 వస్తుందండి. ట్రాన్సాక్షన్ మీన్స్ మీరు ₹100 వాడుకున్న ₹2 వస్తుంది, 500 వాడిన ₹2 వస్తుందండి. ఈ విధంగా చూసుకున్న ఫోన్ పే మీద అయితే బెటర్ అండి. ఎందుకంటే ఫోన్ పేలో ఒక ట్రాన్సాక్షన్ కి ₹2 or ₹3 ఎక్స్ట్రా తీసుకుంటారు, కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ కి మనకి ₹2 అయితే రావడం జరుగుతుంది సార్. అదే విధంగా ఇదే మనం ఒక ట్రాన్సాక్షన్ ₹2 మనకి రావడమే కాకుండా మనం ఫ్రీ యూజర్ అయినా సరే మన డౌన్లైన్ ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఫ్రీగా లాగిన్ అయ్యి వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ ₹2 వస్తుందో మనకి 40 పైసా అయితే రావడం జరుగుతుంది. ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది అప్ టు 20 levels వరకు కూడా ఫ్రీ వాళ్ళకి కూడా అయితే మీకు రావడం జరుగుతుంది సార్. సార్ ఇదే కాకుండా సార్ కంపెనీ ఇక్కడ 2 ప్యాక్లు అవైలబుల్ గా మనకి ఇచ్చిందండి. ఒకటి $599 ప్రైమ్ ప్యాకేజ్, 2 $1199 సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ సార్. సార్ దీంట్లో ఏ ప్యాక్ తీసుకున్నా ఇదివరకు ఏ ప్లేస్ లో మనం ఒక ట్రాన్సాక్షన్ ₹2 తీసుకుంటున్నాము అదే ప్లేస్ లో ఒక 100కి 8% అయితే మనకి రావడం జరుగుతుందండి రీఛార్జ్ చేసుకుంటే. మొబైల్ రీఛార్జ్ 8% అండి, డిటిహెచ్ రీఛార్జ్ 8%, ఫాస్ట్ ట్యాగ్ 0.3%, గ్యాస్ బిల్ 0.3%, వాటర్ బిల్ 0.3%, ఇన్సూరెన్స్ సార్ ₹11, ఈఎంఐ లోన్ అండ్ ఈఎంఐకి మనకి ₹11 అయితే మనకు రావడం జరుగుతుంది సార్. ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఫస్ట్ ఫ్రీ యూజర్ అయితే ఒక ట్రాన్సాక్షన్ ₹2 ఇస్తున్నారు,
అదే మనం 599 కానీ 1199 ఏదైనా ఒక ప్రైమ్ ప్యాక్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకుంటే మనకి ఇక్కడ 8 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది సార్. అంతేకాకుండా సార్ మనకి ఎప్పుడైతే మనం ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ ప్యాక్ కానీ మనం తీసుకుంటామో 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మనకు రావడం జరుగుతుంది సార్. అవి ఏంటంటే సైన్ అప్ బోనస్ 599 రూపీస్, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%, టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ అప్ టు 20 లెవెల్స్ వరకు సార్ 1.5% వస్తుందండి. డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వస్తుందండి, టీమ్ లెవెల్ కమిషన్ వస్తుందండి, షాపింగ్ కమిషన్ వస్తుందండి, కూపన్ క్యాష్ బ్యాక్స్ వస్తాయండి, డైలీ రాయల్టీ ఇన్కమ్ వస్తుందండి, ఫ్రాంచైజీస్ కమిషన్ వస్తుందండి, టూర్ అండ్ రివార్డ్ అండ్ టూర్స్ వస్తాయండి, మనీ ప్లాంట్ ఇన్కమ్ వస్తుందండి, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుందండి, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్ అని 16 రకాల ఇన్కమ్ అయితే మనకు రావడం జరుగుతుందని ముందు ఇవన్నీ మీకు వివరించడం జరుగుతుంది సార్. అయితే సార్ ఇక్కడ 8% ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది ఒక ఐడి మీద ఒక నెలకి 5,000 వరకు అయితే లిమిట్ ఉందండి. 5,000 అంటే సార్ 5,000 కానీ 15 ట్రాన్సాక్షన్ వరకు అయితే మనం వాడుకోవచ్చండి. నాకు తెలిసినంత వరకు ఒక మిడిల్ ఫ్యామిలీకి 15 ట్రాన్సాక్షన్ వరకు అయితే మనకు సరిపోతుందండి. ఎందుకంటే నా ఒక 4-5 మొబైల్స్ అయితే ఒక ఇంట్లో ఉంటే అంతకన్నా ఎక్కువ ఎవరికి ఉండవు. మన పర్సనల్ యూజ్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సార్. ఈ కంపెనీ తాలూకు మెయిన్ టార్గెట్ కూడా ప్రతి ఇంటికి యాప్ కావాలన్న ఉద్దేశంతోనే ఈ లిమిట్ పెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ మనం 599 ప్రైమ్ ప్యాకేజ్, 1199 సూపర్ ప్రైమ్ అన్నాం సార్. ఈ రెండిట్లో వేరియేషన్ ఏంటంటే సెలబ్ బెనిఫిట్ అయితే మీకు ఈక్వల్ సార్ 8% వస్తుంది. కానీ మనం ఎవరైనా రిఫర్ చేసుకునేటప్పుడు సార్ మనది 599 ప్రైమ్ ప్యాకేజ్ అనుకోండి సార్, మన డౌన్లైన్ ఎవరైనా 599 ప్రైమ్ ప్యాకేజ్ వస్తే సార్ మనకు 200 వస్తుంది సార్. ఇంతవరకు బాగానే ఉంది సార్. కానీ మన డౌన్లైన్ ఎవరైనా 1199 సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చారనుకోండి, మంది 599 ప్రైమ్ ప్యాకేజ్ సార్. యాక్చువల్గా మనకు 500 రావాలి, కానీ మనది 599 ప్రైమ్ ప్యాకేజ్ కాబట్టి మనకు లేదని మీరు 599 తీసుకున్న నో ప్రాబ్లం సార్. తర్వాత మీరు 1199 సూపర్ ప్యాక్ లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే అప్పుడు ఫుల్ గా మళ్ళీ 1199 మళ్ళీ ప్యాక్ పే చేయాల్సి అయితే వస్తుంది సార్. ఓకే సార్, ఈ వేరియేషన్ సార్ 2 ప్యాక్ లో సెల్ఫ్ బెనిఫిట్స్ అయితే ఇబ్బంది లేదు సార్. నెక్స్ట్ సార్ దీన్ని సార్ అప్ టు 20 లెవెల్స్ వరకు సార్ మనకి కంపెనీ కమిషన్ ఇస్తుందని మనం చెప్పాం సార్. 20 లెవెల్స్ సార్ ఇక్కడ నో క్యాపింగ్, నో మ్యాచింగ్ అండి. అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్ అయితే మనం పెట్టుకోవచ్చు అండి. ఆ విధంగా మనం చూసుకుంటే సార్ ఇక్కడ కంపెనీ ఒక టేబుల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సార్. ఈచ్ క్యాండిడేట్ సార్ మినిమం 5 మెంబర్స్ యాడ్ చేసుకున్నా సార్ 5 కాదు సార్ 100, 200, 1000 కూడా మీరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు అండి. అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్, ఇక్కడ క్యాపింగ్ లేదు, మ్యాచింగ్ కూడా లేదు సార్. ఇక్కడ సార్ మినిమం ఒక 5 మెంబర్స్ చూసుకున్న సార్ ఒక అంచనా ప్రకారంగా ఈచ్ క్యాండిడేట్ 5 మెంబర్స్ తెచ్చుకుంటే అదే ప్రైమ్ ప్యాకేజ్ అయ్యి ఉంటే సార్ మనకి 200 పెర్ హెడ్ వస్తుంది. సూపర్ ప్రైమ్ అయితే సార్ మనకి 500 రూపీస్ పెర్ హెడ్ వస్తుందండి. ఒక ప్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే సార్ 5 మెంబర్స్ మనం యాడ్ చేసుకుంటే ఈచ్ క్యాండిడేట్ 500 లెక్క మనం చూసుకుంటే సార్ ఫస్ట్ లెవెల్ 2,500 రూపాయలు అయితే మనకు రావడం జరుగుతుంది సార్. అదే సార్ మనకి సెకండ్ లెవెల్ నుంచి ఈచ్ క్యాండిడేట్ నుంచి 100 రూపీస్ వస్తుందండి. మనం ఏ విధంగా అయితే 5 మెంబర్స్ మనం యాడ్ చేసుకున్నాము వాళ్ళకు కూడా డెఫినెట్ గా మనం ఇప్పుడు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తాం వాళ్ళ గ్యారెంటీ సపోర్ట్ చేస్తాము. మన సపోర్ట్ మార్జిన్లో వాళ్ళు కూడా 5 మెంబర్స్ తెచ్చుకుంటే సార్ మనకి 25 మెంబర్స్ సెకండ్ లెవెల్ అవుతున్నారండి. ఇంటూ 100 వేసుకుంటే సార్ 2,500 సెకండ్ లెవెల్లో కూడా మనకు రావడం జరుగుతుంది సార్. ఈ ప్రాసెస్ అనేది 20 లెవెల్ వరకు వెళ్తుందండి. థర్డ్ లెవెల్ సార్ మనకి 50 రూపీస్ వస్తుందండి. ఆ 25 మెంబర్స్ కూడా మనలాగా 5 మెంబర్స్ తెచ్చుకున్నారంటే 625 మెంబర్స్ 125 మెంబర్స్ అవుతున్నారండి. ఇంటూ 50 వేసుకుంటే సార్ 6,250 రూపాయలు రావడం జరుగుతుంది సార్. ఫోర్త్ లెవెల్లో సార్ ఈచ్ క్యాండిడేట్ 25 వస్తున్నారండి. అక్కడ అమౌంట్ మనకి రిఫరల్ తగ్గిన లెవెల్ ఇన్కమ్ తగ్గిన స్ట్రెంత్ అయితే పెరగడం జరుగుతుందండి. 125 మెంబర్స్ కూడా 5 మెంబర్స్ యాడ్ చేసుకుంటూ పోతే 625 మెంబర్స్ అవుతున్నారండి. అక్కడ అమౌంట్ వచ్చి 15,625 జరుగుతుందండి. 5వ లెవెల్ నుంచి అప్ టు 20 లెవెల్స్ వరకు సార్ ప్రతి లెవెల్ కి 10 రూపీస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ టేబుల్ ఇలాగే చూసుకుంటే సార్ మనకి 10 లెవెల్ కి సార్ 97,65,000 మంది అయితే మనకి మెంబర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది సార్. వీళ్ళ అమౌంట్ చూసుకుంటే సార్ ఇక్కడ 9,76,00,000 రూపాయల అమౌంట్ అయితే మనకి ఇక్కడ వస్తుందండి. అదే సార్ ప్రైమ్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే 4,88,00,000 రూపాయలు ఓన్లీ 10 లెవెల్ వరకే రావడం జరుగుతుంది. రిమైనింగ్ 10 లెవెల్స్ కూడా ఉన్నాయండి. రిమైనింగ్ 10 లెవెల్ మీరు ఏంటి సార్ అన్లిమిటెడ్ 100 కోట్లు కన్వర్ట్ అయిపోతుంది. యాక్చువల్ గా సార్ ఈ మ్యాట్రిక్స్ అయితే 100% నిజంగానే జరుగుతుంది. నేను కూడా మార్చి 2వ తారీఖు జాయిన్ అయ్యి ఇప్పటికీ 43,000 మంది 43,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. ఎందుకంటే ఎవరు ఎక్కడ జాయిన్ అవుతారో కూడా తెలియదు. ఈ కాన్సెప్ట్ అంత స్మార్ట్ గా ఉంది కాబట్టి సార్. ఇంతే కాకుండా మీకు ఏ రోజు అయితే 15 మెంబర్స్ మీరు డైరెక్ట్ గా మీరు జాయిన్ చేసుకుంటారో మీకు ఒక బ్రాంచ్ ర్యాంక్ మీరు అచీవ్ చేసుకుంటారండి. మీరు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే సార్ మీకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైలీ 2% అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ కంపెనీకి ఈరోజు 1 CR టర్న్ ఓవర్ అయిందంటే దాంట్లో 2 lakh రూపీస్ తీసి ఎంతమంది అయితే బ్రాంచ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. అది వచ్చేసి ఆ రోజు స్ట్రెంత్ అండ్ ఆ రోజు తాలూకా కంపెనీ ప్రాఫిట్ ని బట్టి ఆధారపడుతుందండి. అదే విధంగా సార్ మనం ఏ 15 మెంబర్స్ చేసుకుని మనమైతే బ్రాంచ్ అయ్యాము తర్వాత సార్ మనం డైరెక్ట్ గా ఉండే 15 మెంబర్ నుంచి ఏ నలుగురు మనలా బ్రాంచ్ అయినా సార్ మనం సిల్వర్ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతున్నామండి. సిల్వర్ ర్యాంక్ అప్గ్రేడ్ అయితే సార్ మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1.5% అయితే డైలీ రావడం జరుగుతుందండి.
అదే విధంగా సార్ మన డైరెక్ట్ లో నలుగురు సిల్వర్లు ఉంటే మన గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటాం సార్. మన గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే సార్ 1.75% డైలీ రావడం జరుగుతుందండి. అదే విధంగా సార్ నలుగురు గోల్డ్ ఉంటే మనం ప్లాటినం అవుతామండి. ప్లాటినం అయితే సార్ మనకి 1.5% డైలీ రావడం జరుగుతుందండి. ప్రెజెంట్ సార్ మన కంపెనీలో హైయెస్ట్ ర్యాంక్ అయితే ప్లాటినం అండి. ఎందుకంటే మన కంపెనీ ఇప్పుడు మేలోనే స్టార్ట్ అయింది కాబట్టి ప్లాటినం నుంచి ప్రెజెంట్ ర్యాంకులు అయితే లేవండి. నిన్న కూడా మన మధ్యలో ఒక అజిత్ గారు అని చెప్పి ప్లాటినం అయితే ఒక లీటర్ అయ్యారండి. ప్రెజెంట్ సార్ ప్లాటినం అయిన వాళ్ళకి సార్ 5,000 రూపీస్ మినిమం సార్ డైలీ రాయల్టీ అయితే రావడం అయితే జరుగుతుంది సార్. ఈ విధంగా సార్ అప్ టు డైమండ్ వరకు అయితే మీకు రాయల్టీలు ఉంటాయండి. ఇక్కడ సార్ ఒక ప్లాటినం 5,000 వస్తుందంటే డైమండ్ అయితే 1% అక్కడ ఇచ్చేది, కానీ అక్కడ మినిమం సార్ 30,000-40,000 కూడా తిప్పే అవకాశం ఉందండి. దీన్ని బట్టి మీరు మీ అంచనా కోసం వేసుకోవచ్చండి. ఇంతే కాకుండా సార్ మీకు ఇన్సెంటివ్ కూడా అదనంగా ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ రోజు అయితే బ్రాంచ్ అవుతున్నారో మీకు సార్ 100 రూపీస్ 5 months వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. అదే సార్ మీరు సిల్వర్ అయితే 200 రూపీస్ మీకు 9 months ఇవ్వడం జరుగుతుందండి. సార్ ఇక్కడ గోల్డ్ అయ్యే వాళ్ళకి 5 సిల్వర్లు కావాలని ఇన్సెంటివ్ కోసం మనకి 4 సిల్వర్తో గోల్డ్ అయిన తర్వాత మరి 10 to 15 days 5th సిల్వర్ కూడా ఆటోమేటిక్ యాడ్ అవుతారండి. అలా చూసుకుంటే సార్ మీకు 750 రూపాయలు 2 సంవత్సరాల వరకు గోల్డ్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 5 గోల్డ్ మీరు డైరెక్ట్ ఉన్నట్టయితే సార్ 4,500 రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందండి. అదే టోపజ్ ర్యాంక్ సార్ 18,750 రూపీస్ 9 years వరకు ఇవ్వడం జరుగుతుంది. రూబీ ర్యాంక్ సార్ 78,000 రూపీస్ మనకి 12 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది సార్. అదే సార్ మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే సార్ ఇక్కడ 3,12,05,00,000 రూపాయలు సారీ సార్ కొద్దిగా పక్క మొబైల్ నుంచి కాదు. అదే సార్ మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే సార్ 3,12,500 రూపాయలు మీకు 18 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది సార్. 1 minute సార్ నేను తర్వాత కాల్ చేస్తాను 5 minutes. ఓకే సార్ ఇక్కడికి వచ్చేసి మనకి సార్ ఇందులో మన ఫ్రెండ్ రిఫర్ చేశారు. దీంట్లో సార్ మన పర్సనల్ యూజ్ కోసం మనం యాప్ తీసుకుంటున్నామండి. ఈ యాప్ తీసుకున్న తర్వాత సార్ మనకి మన పర్సనల్ సర్వీస్ వాడుకుంటూ మనం ఒకరికి రిఫర్ చేసామంటే ఈచ్ క్యాండిడేట్ ప్రైమ్ ప్యాకేజ్ అయితే 200 రావడం జరుగుతుంది. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అయితే సార్ పర్ హెడ్ 500 అయితే రావడం జరుగుతుందండి. అదేవిధంగా మనం వర్క్ చేసుకుంటూ పోతే సార్ మనకి ఇక్కడ రాయల్టీలు వస్తున్నాయండి, డైలీ వస్తాయండి. నైట్ 12:15 కల్లా మన వైలెట్లోకి అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మంత్లీ ఇన్సెంటివ్ వస్తాయండి. ఇన్ని రకాల అమౌంట్ వచ్చిన తర్వాత వీటి నుంచి సార్ 15% మనకి ఎమర్జెన్సీ ఫండ్ అయితే కట్ అవుతుందండి. అది 5% సార్ అతూడు బంధన్ ఫండ్ అండి. అతూడు బంధన్ అంటే విడరాని బంధం అంటారండి. ఇది వచ్చేసి సార్ మనకి ఓన్ డాటర్ కానీ ఓన్ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళ మ్యారేజ్ సమయంలో మన కంపెనీకి కానీ ఇన్ఫార్మ్ చేసామంటే ఈ 5% ఏదైతే కట్టం దాని నుంచి మనకి ఎంత కొంత సపోర్ట్ చేయడం జరుగుతుందండి. రిమైనింగ్ 5% ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది సార్ కంపెనీ వీళ్ళు చాలా మంది మనం బైక్ల మీద ఇలా వర్క్ కోసం అయితే తిరుగుతుంటామండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికి ఏదైనా అనుకోకుండా పరిస్థితి జరిగిందంటే కంపెనీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి అయితే మనం సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఎంతవరకు ఏ కంపెనీ కూడా ఎలాంటి ప్లాన్ అయితే ఆలోచించలేదు. నెక్స్ట్ రిమైనింగ్ 5% అనేది కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం అయితే సైడ్ చేయడం జరిగిందండి. ఇప్పటికి ఒక 5 సెమినార్లు అయ్యాయండి. ఎక్కడ మన సెమినార్ ఆర్గనైజ్ చేసుకున్న కంపెనీ మేనేజ్మెంట్ నుంచి కూడా ఎవరో వస్తారు. నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మనకు కొంత సపోర్ట్ అయితే చేస్తారండి. నెక్స్ట్ సార్ ఇక్కడ కంపెనీకి ఓన్ షాపింగ్ పోర్టల్ కూడా ఉంది కాబట్టి అప్కమింగ్ లో మన ఫ్రాంచైజీస్ కూడా మన ఏరియాలో మనం తీసుకోవచ్చండి. నెక్స్ట్ మనీ ప్లాంట్ ఇన్కమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది కూడా అప్కమింగ్ లో మనకి రాబోతుంది సార్. ఇదే కాకుండా సార్ మనకి ఒక రివార్డ్ ఇన్కమ్ కూడా ఇస్తున్నారండి. రివార్డులు కూడా ఇస్తారండి. మనం బ్రాంచ్ అయితే ఒక ఐ కార్డు ఒక టీ షర్ట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. 2% డైలీ రాయల్టీ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇస్తున్నారండి. మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకి ఇస్తారండి. నెక్స్ట్ మన సిల్వర్ అయితే సరే 8,000 రూపాయలు మొబైల్ ఫండ్ ఇస్తున్నారండి. అది 4 నెలలు 2,000 చొప్పున 4 నెలల్లో మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ డొమెస్టిక్ ట్రిప్ ఉంటుందండి. 1.5% డైలీ రాయల్టీ మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. అదే విధంగా సార్ మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే సార్ మీకు ల్యాప్టాప్ ఫండ్ 16,000 ఇస్తారండి. నెలకి 4,000 చొప్పున 4 నెలలు మీకు ఇస్తారండి. 1.75% డైలీ రాయల్టీ ఉంటే మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుందండి. మీకు డొమెస్టిక్ బదులుగా సార్ ట్రిప్ బదులుగా ఆ దగ్గరలో ఎక్కడైనా ఎల్డీపీ ప్రోగ్రామ్ గట్రా వెళ్తే మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే అక్కడ డిడక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా సార్ మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటే మీకు 32,000 రూపాయలు బైక్ ఫండ్ ఇస్తారండి. ఒక ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. 1.5% డైలీ రాయల్టీ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుందండి. ఇప్పుడు సార్ కంపెనీ ఆల్రెడీ డేట్ డిక్లేర్ చేసేసింది మంత్ అనేది. ఎవరైతే డిసెంబర్ లోగా ప్లాటినం అవుతారో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో డెఫినెట్ గా వాళ్ళు ఫారెన్ అయితే తీసుకుని వెళ్తుందండి. ఇందులో ఇంకో విషయం మీరు గమనించగలరు సార్, ఈ రివార్డులకి అనేది ఎటువంటి టార్గెట్ లేదు సార్. ఇంతవరకు ఏ కంపెనీ అలాగైతే నాకు తెలిసి ఇవ్వలేదు. మీరు జాయిన్ అయిన ఇన్ని రోజులతో అవ్వాలని ఉంటుంది కదా, ఇందులో ఎటువంటి టార్గెట్లు కూడా లేవండి. అందువల్ల మనం వాళ్ళు ఎంత ఇచ్చినా మనం హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సార్ టాపర్ ర్యాంక్ ఇచ్చే చేసుకుంటే సార్ మీకు 2 లక్షల రూపాయలు కార్ ఫండ్ ఇస్తారండి. ఒక ఫారెన్ ట్రిప్ ఉంటుంది. 1.5% డైలీ రాయల్టీ మంత్లీ రాయల్టీ ఇన్సెంటివ్ కూడా ఉంటుందండి. ఈ 2 లక్షలు అనేది నెలకి 50,000 చొప్పున 4 నెలల్లో మీకు ఇవ్వడం జరుగుతుందండి. అదే సార్ మీరు రూబీ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే మీకు 5 లక్షల రూపాయలు సార్ నెలకి 1,25,000 రూపాయలు చొప్పున 4 నెలల్లో మీకు కంప్లీట్గా ఇస్తారండి.
ఫారెన్ ట్రిప్ ఉంటుంది, 1.5%, 25% డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుందండి. అదే విధంగా సార్ మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే హౌస్ ఫండ్ సార్ 12 లక్షలు ఇస్తారండి. నెలకి 4 లక్షల చొప్పున నెలకు 3 లక్షల చొప్పున 4 నెలల్లో మీకు కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుందండి. 2 ఫారెన్ ట్రిప్లు ప్రతి సంవత్సరం ఉంటాయండి. 1% డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుందండి. ఇక్కడ సార్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే సార్ మనకి ఏదైతే రివార్డ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ మనకి రాబోతుందో అది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో అయితే మనకి రావడం జరుగుతుందండి. ఇక్కడ సార్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్లీ ఫ్రీ అండి. 5% టీడీఎస్ అయితే కట్ అవుతుందండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. 15% ఎమర్జెన్సీ ఫండ్ కట్ అవుతుందండి. ఇక నో అడ్మిన్ ఛార్జెస్ అండి. సెల్ఫ్ వైలెట్ సార్, కమిషన్ వైలెట్ నుంచి ఫండ్ వైలెట్ లోకి మినిమం 100 రూపీస్ ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు అండి. మినిమం సార్ 500 రూపీస్ ఉంటే మనం బ్యాంక్ విత్డ్రా చేయొచ్చండి. మినిమం పర్సన్ టు పర్సన్ P2P 50 రూపీస్ ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. విత్డ్రా 24 అవర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. కస్టమర్ కేర్ అయితే సార్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అయితే ప్రెజెంట్ అవైలబుల్ గా ఉంది సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లై అవుతాయి సార్. ఓకే సార్, ప్లాన్ అయితే నేను కొద్దిగా వేరంగా ముగించాను. కొద్దిగా ప్లాన్ ఉన్నాయి, బయట ఇండి వాళ్ళు కూడా ఉంటారు, నాకు 8 గంటలకు వెళ్ళాలి. సార్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. అవసరమైతే నా ఐడి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కొత్త వాళ్ళు ఎంతవరకు మీకు అర్థమైంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చండి. సార్ కొత్త వాళ్ళు ఎవరైనా ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. నా వాయిస్ అయితే వస్తుంది అనుకుంటాను. సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. సార్, ఇప్పుడు జాయిన్ అన్నాను కదా. ఇప్పుడు 599 కట్టినాం కదా. 599 కట్టినాక ఎలాగ సార్ అది? 599 పెట్టి మీరు ప్రయాణం చేసుకున్నారు అనుకోండి సార్, ఆ, మీకు ఆ పెర్ మంత్ 5,000 లిమిట్ వరకు 100కి 8 రూపాయలు మీకు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుందండి. అంటే ఆ, నెలకు 15 ట్రాన్సాక్షన్ 5,000 కానీ. తర్వాత మీరు ఎవరినైనా రిఫర్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా వచ్చే ఉమ్, వాళ్ళ నుంచి 100 రూపీస్, 200 రూపీస్, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపీస్, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపీస్, ఇలాగ మీకు లెవెల్ ఇంకా అప్ టు 20 లెవెల్స్ వరకు వస్తుందండి. మీరు 15 ఓకే. మెంబర్స్ డైరెక్ట్ చేసుకుంటే మీరు బ్రాంచ్ అవుతారు, బ్రాంచ్ రాయల్టీలు వస్తాయి. మీరు డైరెక్ట్ లో నలుగురు బ్రాంచ్ నుంచి మీరు సిల్వర్ అవుతారు, సిల్వర్ రాయల్టీ వస్తుంది, సిల్వర్ ఇన్సెంటివ్ వస్తాయండి. ప్లాన్ విన్నారా స్టార్టింగ్ నుంచి మీరు? అయినా చూసాము ఇప్పుడే. ఎవరు ఇన్వైట్ చేశారండి మిమ్మల్ని? సాయి, కృష్ణ సాయి. సాయి. ఓకే సార్. ఉమ్. సార్, ఇప్పుడు నాకు డౌట్. సార్ ఇప్పుడు బోనస్ వాలెట్ ఉంది కదా, 5399, ఆ, ఆ. అది ఎలా యూజ్ చేసుకోవాలి? అది యాక్చువల్గా సార్ మీరు ఒక రీఛార్జ్ చేసేటప్పుడు మీకు 1 ఉమ్, రూపీ ఎందులో నుంచి కట్ అయ్యి మీకు మెయిన్ వాలెట్ లోకి వస్తుంటది కమిషన్ గా. ఉహు. ఒక మీరు మీకు దాని నుంచి దీంట్లో డిడక్ట్ అయ్యి దీంట్లోకి యాడ్ అయితే. వస్తూ ఉంటాయి సార్. ఓకే, ఓకే, ఓకే సార్. ఫైనల్లీ, హలో. విజయ్ మాట్లాడండి. విజయ్, పాసా గారు మీరు ఎయిర్టెల్ ఒకసారి హ్యాండ్ విజయ్ రైజ్ తీసుకోండి సార్. విజయ్ గారిని ఏమన్నా అడ్మిట్ చేస్తాను. పాసా గారు చేసింది సార్. మాట్లాడండి. ఆహా. విజయ్ గారు మాట్లాడండి. విజయ్ గారు, ఓకే, బై మిస్టేక్ కూడా అవుతాయండి అప్పుడప్పుడు. ఉండండి, నెక్స్ట్ కృష్ణ సాయి గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. కృష్ణసాయి గారు మాట్లాడండి. హలో హలో మాట్లాడండి కృష్ణ సాయి గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. నా డౌన్ లైన్ లో ఒక అతను రిజిస్టర్ చేసాడండి. ఇప్పుడు మాట్లాడే కదా అశోక్ రెడ్డి అని. హలో అవునవును సార్. సార్, మాట చెప్పండి సార్. అంటే అతను ఫస్ట్ ఒకసారి చెప్పండి నెంబర్ చెప్పండి. రాంగ్ కొట్టి మామూలు ఇంకో నెంబర్ తో రిజిస్టర్ అవ్వాడు. ఓకే. హలో, అతను ఒకవేళ రిఫర్ చేస్తుంటే వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలా? ఇప్పుడు మీ డౌన్ లోనే జాయిన్ అయ్యాడు కదండి, మీ డౌన్ లోనే ఉన్నాడు కదా. అవునండి, మీ డౌన్ లో ఉన్నాడు, మీ రెఫరలే ఉంది కదా అతనికి ఇప్పుడు. మా రిఫరల్ ఉంది. మీ రెఫరల్ ఉంటే అతని రెఫరల్
ఎంటర్ చేస్తే ఏం కాదు సార్, అతని ద్వారా జాయిన్ చేయొచ్చు, టీం మెంబర్లను జాయిన్ చేయొచ్చు అతను. అంటే నిన్న 4 మెంబర్స్ ని చేశాడు, కాకపోతే ఓకే. ముగ్గురు మాత్రం నా దాంట్లోకి వచ్చారు. కాకపోతే నాది సెకండ్ లెవెల్లో ముగ్గురు వచ్చారు, నాలుగోవాడు థర్డ్ లెవెల్లోకి పోయాడు. అవును, అతనిది ఇచ్చి ఉంటాడు, అప్పుడు అతను ఇంకో ఐడి ఉండింటది. అది అదే అతనికి 2 చెప్తాను ఐడీలు నేను. ఉంటాయి కదండి కృష్ణ సార్, అతనికి 2 ఐడీలు ఉంటాయి. ఆ, ఒక మెయిన్ ఐడిది మాత్రం ముగ్గురు జాయిన్ అయి ఉంటారు డైరెక్ట్ లో. ఆ, రెండో ఐడి అతనికి ఇచ్చి ఉంటాడు అనమాట, 4th మెంబర్ కి రెండో ఐడి ఇచ్చి ఉంటాడు. సరే. అది ఏం సాయి, కాదండి, ఎప్పుడు మీ జరిగింది డౌన్ లోనే మీకు వస్తుంది. విషయం? ఆ, మీకు ఎప్పుడు జరిగిందండి ఇలా? నిన్న ఇప్పుడు మాట్లాడారు మీ కదా అశోక్ రెడ్డి అని. మీ అప్లైన్ మీరు చెప్పలేదా? మీ అప్లైన్ ఎవరండి? మా అప్లైన్ పెద్దనపల్లి శ్రీనివాస్. ఇంకా అతను అప్లైన్ ఎవరైనా ఉన్నారా? అతను అప్లైన్ తెలియదు, శ్రీనివాస్ తెలుసు, సిల్వర్. నాకు అలా తెలియదు కానీ నేను ఎప్పుడు మీటింగ్ లో చెప్తానండి, అబో కనీసం ఒక 5 మెంబర్స్ మీరు అప్లయన్స్ లిస్ట్ ఉంచుకోండి అని చెప్పేసి నేను చెప్తుంటాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీటింగ్ వరకు మీరు వెయిట్ చేయకూడదు, మీ అప్లైన్ ద్వారా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే వర్క్ ఆటంకం కలగకుండా. ఓకే. సరే. విజయ్ గారు మాట్లాడండి, విజయ్ గారు అన్మ్యూట్ ఇచ్చారు, మాట్లాడండి. హలో సార్, నాది కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉందండి ఇది. హలో, ఓకే చెప్పండి, వినపడుతుందా సార్? చెప్పండి విజయ్, చెప్పండి విజయ్ గారు. నాకు యాక్చువల్గా నేను ఎయిర్టెల్ ఎంప్లాయ్ అండి. ఓకే సార్. మా కింద ఒక కొలీగ్ ఉంటాడు ఈశ్వరయ్య అని చెప్పి. యాక్చువల్గా నాకు తెలిసి ఈ మీటింగ్ లో కూడా అతను ఉన్నట్టున్నాడు. ఓకే అతను యాక్చువల్గా నేను ఇంకా చెప్పాలంటే ఇది ప్రైమ్ కానీ లేకపోతే ఇది ఏ ప్యాక్ నేను తీసుకోవాలి ఇంతవరకు. బట్ ఇందాక ఓకే ఒక లింక్ అంటే లింక్ ఇచ్చి ఒక మీటింగ్ ఉంది ఓకే ప్లస్ అది నాయుడు సార్ చెప్పి జాయిన్ అవ్వండి సార్, ప్రైమ్ మెంబర్ తీసుకోండి దీంట్లో, లేదంటే సూపర్ ప్రైమ్ తీసుకోండి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాల కోసం మీ దగ్గరికే చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూత్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మనం జాబ్ ఇవ్వలేం, కానీ వాళ్ళకి సెక్యూరిటీగా ఇవ్వలేకపోయినా వాళ్ళు డైలీ సంపాదించుకునే విధంగా ఇది ఒక మంచి ప్లాన్. మీరు కూడా తొందరలో సూపర్ ప్రైమ్ అయ్యి మీరు కూడా మంచి టీంని ఫామ్ చేసుకొని దీంట్లో అచీవ్మెంట్ సాధించి రోజువారీ వేతనం తీసుకోవచ్చు సార్. ఇక్కడ మన మంత్లీ శాలరీ కాదు, రోజు డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు, దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎనీ డౌట్ మీ అప్లైన్ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో అతన్ని అప్రోచ్ అవ్వండి, చిన్నోడైనా పెద్దోడైనా. సార్ అతను చిన్నోడైనా పెద్దోడైనా కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి, మిమ్మల్ని కావాల్సినంత అచీవ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు సార్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మన టీం మెంబర్ సార్ చెప్పండి. సార్ యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ దీంట్లో ఎవరున్నారో ఏమో నాకు తెలియదు కానీ బట్ రియల్ గా నాకు జరిగిన ఇది చెప్తున్నా అనమాట. దీంట్లో ఎవరు తప్పుగా అనుకోకండి దయచేసి. హలో హలో చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. ఇది ఏమైందంటే లాస్ట్ టైం సేమ్ ఇలాగే ఒక ఎంప్లాయ్ అనమాట, అతను కూడా లాస్ట్ టైం ఏదో ఒక యాప్ అని చెప్పి ఈ యాప్ విషయం పర్పస్ నన్ను తీసుకొచ్చి నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ రెఫర్ చేసి అన్ని చేసి దాంట్లో చాలా నష్టపోయాను నేను, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ట్రస్టడా కాదా అనేసి ఫస్ట్ ట్రస్టడా కాదని చూడడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది అనమాట. ఫస్ట్ నేను మీరు విప్స్ కాదండి, విప్స్ అయితే ఓకే, విప్స్ బానే ఉంది, బట్ అది ఒకటి బిఎల్పి టెక్నాలజీస్ అని చెప్పి ఒక యాప్ వచ్చింది అనమాట. ఓకే, విప్స్ కూడా అయిపోయింది కానీ యాక్చువల్ గా సార్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 3 months లో 2 కోట్ల బిజినెస్ చేశా ఆయనకి. ఇన్వెస్ట్మెంట్ కదా అది, ఇన్వెస్ట్మెంటే, బట్ అది కూడా ఏంటంటే సేమ్ దీని ప్రకారమే ఉందన్నమాట. అక్కడ నాకు కొంచెం చిన్న మిస్టేక్, సాఫ్ట్వేర్ దెబ్బతిని చాలా ఇబ్బంది పడినా అనమాట నేను. సార్ దీనిలా కాదు, ఎందుకంటే నాకు దగ్గర ఒక 200-240 మెంబర్స్ జాయిన్ చేసించి నేను.
కానీ అందువల్ల ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆయన కాదు సార్. ఈయన ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు అలా మాట్లాడొచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ నాకు కాదండి. అర్థమైందండి. నాకు అర్థమైంది లేదని చెప్పలే. బట్ నేను ఫస్ట్ అదే అనుకున్నా. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ ఓకే విన్న సార్. తర్వాత నాకు ఫస్ట్ పర్పస్ ఏందనేది అర్థమైంది. ఓకే. నేను ఇంత ముందు ఫస్ట్ కూడా అదే అనుకున్నా. ఏదో యాప్ అంటే ఏదో యాప్ దీనికి మరి ఇన్వెస్ట్మెంట్ అవి అనుకున్నాను కానీ బట్ మీరు చెప్పినప్పుడు మీ మీటింగ్ ఇప్పుడు ఇంతసేపు నేను అబ్జర్వ్ చేసడం వల్ల అప్పుడు కొంచెం ఓకే నేనే పొరపాటు పడినా అనిపించింది. లేదు సార్, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటది. ఇందులో మంచి ర్యాంకులు కూడా అచీవ్ చేసుకుంటున్నారు. ఎవరైతే మా సీనియర్స్ ఉన్నారో మార్చిలో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ నెలకి కొన్ని లక్షల్లో తెచ్చుకుంటున్నారండి ఎర్నింగ్స్. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఓకే. ఓకే. ఎందుకంటే సార్ ఇది మనీ రొటేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే మేము కూడా ఎంత దీనిగా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేము. ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేవు. మనం 599 పెట్టుకున్నా 1199 పెట్టుకున్నా మన పర్సనల్ సర్వీస్ మనం వాడేసుకుంటాం. నెక్స్ట్ కంపెనీ కూడా ఎటువంటి లాస్ తాలూకా వర్క్ అయితే ఇక్కడ చేయట్లేదు కాబట్టి బాగుంటుంది సార్. మీరు స్టార్ట్ చేయండి. పాత ప్రీవియస్ కంపెనీలు ఎవరెవరికైతే కొద్దిగా లాస్ అయింది అంటున్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే వాళ్ళు అవుతారు. కొద్దిగా మీరు వర్క్ స్టార్ట్ చేయండి, బాగుంటుంది. ఓకే సార్. రైట్ అండి. ఓకే. థ్యాంక్ యూ. సార్ ఇంకెవరైనా? మేము మాట్లాడండి, మేము హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఐడితోనే చేసుకోవచ్చా సార్, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఐడితో చేసుకోవాలి సార్? మేము ఫ్యామిలీ మెంబర్ తో చేయండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీనా? ఎస్ సార్. మీ తాలూకు ఫ్యామిలీ ఎవరంటే వాళ్ళ ద్వారా చేయండి మేము బెస్ట్. అంటే యాక్చువల్గా అయితే ఇబ్బంది ఉండదు, కానీ ఈ మధ్య మీకు తెలుసు కదా కొద్దిగా ఎర్నింగ్ పెరిగేసరికి ఎవరికైనా కొద్దిగా జెల్సీగా ఫీల్ అయ్యి ఇబ్బంది పెట్టే అదే అవకాశం అదే ఉంటుంది. అదే ఫస్ట్ డౌట్ సార్ నాకు. థర్డ్ పర్సన్ ఎవరి పేరు నుండి మీరు ఆల్రెడీ లాగిన్ అయిపోయారా దీంట్లో? అయినాను సార్, ఎందుకంటే అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా చేయడానికి కొంచెం. మేము పర్వాలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరి పేరు లాగిన్ ఎవరి పేరు లాగిన్ చేశారు ఐడిని? ఇది నా పేరు మీద ఇంకా మా పాప పేరు మీద, ఇద్దరు పేరు మీద చేశాను సార్. 2 ఐడీలు పెట్టారా? అవును సార్. ఓకే మ్యామ్. మీ పేరు ఏదైతే ఉందో అంటే నేను ఖాజా బాషా సార్ రెఫరల్ తో జాయిన్ అయ్యి నేను మళ్ళా చూసాను అనమాట ఎట్లుంటది అనేసి మా పాప ఐడి చేశాను అనమాట ఒకటి. మళ్ళీ ఫస్ట్ అలాగేం మనం లేదు. మీరు ఇప్పుడు 2 ఐడీలు యాక్టివ్ చేస్తారా, ఒకటి యాక్టివ్ చేస్తారా? సార్ ఒక ఐడీనే వర్క్ చేస్తారా మీరు, రెండింటి మీద వర్క్ చేయాలనుకుంటున్నారా? అదే సార్, ఫస్ట్ ఇంకా నా ఐడితో చేయకూడదంటే ఒకటే దాంతోనే చేస్తాను సార్. మేము అలా లేదు. మీరు పని చేయండి. మీ ఐడి కింద ఉందా మీ పాప ఐడి? ఎస్ సార్. మేము అలాగైతే ఐడి వేస్ట్ అవుతుంది. మీ ఐడికి ఏం చేస్తారంటే ఇప్పుడు సూపర్ ప్రైమ్ చేసేయండి. సూపర్ ప్రైమ్ ప్రైవేట్ రిజిస్టర్ చేసేసిన తర్వాత మీ ఐడిలో మీ పాప తాలూకు పాన్ కార్డ్ తో డీటెయిల్స్ ఇప్పిస్తే నేమ్ ఇమీడియట్ చేంజ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. అది ఆ పని అదే చేయండి. చేద్దాం అనుకుంటున్నా సార్. ఎందుకంటే వాళ్ళ పాప పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ మారిపోతుంది సార్ ఐడి. మరి ఇప్పుడు కింద ఐడికి వెళ్తే మీద ఐడి వేస్ట్ అవుతుంది, అమౌంట్ వేస్ట్ అవుద్ది. పై ఐడి అవునవును చేంజ్ సార్. చేయండి సార్. ఈ భాను మేడందే చేయిస్తాను సార్. మేడందే నేను ఐడి ఆ విధంగా చేయించేస్తాను సార్ పాన్ కార్డ్ ఇచ్చి. Yes, sir. ఇప్పుడు యాక్టివేషన్ చేయమంటారా ఆపమంటారా సార్ ఆ ఐడిని? ముందు యాక్టివేషన్ చేసేసి మీరు పాన్ కార్డ్ ఫిల్ చేసేయండి. పాప పాన్ కార్డ్ ఫిల్ చేసేయండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం మీకు మీటింగ్ అయిపోయిన వెంటనే నేను కాల్ చేస్తాను మేడం. డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఓకే ఓకే ఓకే. మేడం. ఆశా గారు తెలుసు కదా, మినిమం 7 రూపీస్ ఉండాలి దాంట్లో. పాన్ కార్డుకును బ్యాంకు దీన్ని లాక్ అవును సార్. చేయడానికి. అవును సార్. 3 రూపాయలు కట్ అవుతుంది సార్. వీలైతే ఇంకో పని చేయండి. ఒక 7 రూపీస్ ఆ వైలెట్ లో యాడ్ చేసి 7 అయితే వెళ్ళదు, 50 రూపీస్ పన్ను ఉంది కదండి. ఇప్పుడు ఫస్ట్ కేవైసీ అవును చేయడానికి సార్. ట్రై చేయండి సార్. అలా తీసేసుకుందంటే నో ప్రాబ్లం. లేదంటే ప్రైమ్ చేసిన తర్వాత కేవైసీ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. అది వీలైతే మీకు ఆ ఐడి నెంబర్ ఇస్తానులే సార్. ఆఫీస్ నుంచి అయినా మార్పిద్దాం సార్ ఒక్కసారి. ఫస్ట్ మీరు కేవైసీ నార్మల్ గా వితౌట్ ప్రైమ్ ట్రై చేయండి. ఇప్పుడు 5 మినిట్స్ లో కేవైసీ అవుతుంది, బ్యాంక్ డీటెయిల్ నింపడమే. ఒకవేళ అలా ఓకే సార్. తీసుకోలేదంటే ప్రైమ్ చేసిన తర్వాత కేవైసీ చేయండి, తీసేసుకుంటారు. అలా తీసుకోలేదంటే ఆఫీస్ ఫోన్ చేసి మనం చేయించేద్దాం, ఇబ్బంది ఎట్లేదండి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇంకెవరైనా? సార్ హలో సార్. చెప్పండి సార్. సార్ మధ్యాహ్నం జూమ్ మీటింగ్ ఉంది కదా సార్? అవును సార్. ఆ మధ్యాహ్నం టైమింగ్ ఏమన్నా సాయంత్రం కుదిరేటట్లు చేపిస్తారు సార్ ఏమన్నా? ఎందుకంటే మధ్యాహ్నం అందరూ ఆఫీస్ వర్క్స్ ఉంటారు సార్. మంచి క్లాస్ సార్ అది. సార్ అది యాక్చువల్ కంపెనీ తాలూకు వెబ్సైట్ అండి. అది 8 గంటలకి అది కంపెనీ హెడ్ ఆఫీస్ నుంచి నడుస్తుంది వెంకటేశ్వర సార్. అదే డైరెక్ట్ సార్ హెడ్ ఆఫీస్ వాళ్ళే ఇన్వాల్వ్ ఉన్నారు.
అదే ఎడప్స్ లో ఉంటారు. మనకి ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది మధ్యాహ్నం పూట వినలేకపోతున్నారు సార్ ఆ క్లాస్. మీకు విషయం చెప్పమంటారా? యాక్చువల్ గా జూమ్ కంపెనీ సైట్ అనేది ఇంకెవరికి ఇవ్వట్లేదు, ఓన్లీ మన తెలుగు వాళ్ళకి ఇచ్చింది ఇంతవరకు. అవునా సార్? అలా ఇవ్వదు. నైట్ 8 గంటలకైతే ఉంటది. మరి ఓకే. హిందీ సార్, హిందీ ఇక్కడ మీటింగ్. మ్యాటర్ ఒక విషయం చెప్పమంటారా? నెక్స్ట్ హిందీ మీటింగ్ 8 గంటలకు ఉంటది. ఇప్పుడు జూమ్ మీటింగ్ అంత బాగుందనడానికి రీజన్ ఒకసారి మీరు చెప్పగలుగుతారా? అక్కడ ప్రతి లీడర్ రెస్పాండ్ అవుతారండి. ఇక్కడ అవును మన సార్. టీం ఎవరు రెస్పాండ్ కారు. అవును సార్. మీకు అర్థమవుతుందా? అక్కడ ఒక అర్థం. ప్లాన్ చెప్పే వాళ్ళు ఇన్విటేషన్ వెరైటీ ఉంటూ ప్రతిదీ బాగుంటుంది. టోటల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. మనలో ఏంటంటే ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు అంతే, ఒక్క లీడర్ కూడా మాట్లాడరు, ర్యాంకుల్లోకి వచ్చి కూర్చున్నారు కానీ మాట్లాడరు. అందుకే ఆ మీటింగ్ కి ఈ మీటింగ్ కి కొద్ది తేడా ఉంది. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. అంత మించి అవును సార్. ప్లాన్ అదే ప్లాన్ అదే కంపెనీ, ఇక్కడ అదే ప్లాన్ అదే కంపెనీ. ఇగో సుజా, అదే ప్లాన్ అదే కంపెనీ. ఇక్కడ అది ఎప్పుడైతే మనం కవర్ చేసుకుంటామో దూరంగా కొండ సదునుగా ఉంటదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏం జరుగుతుంది అనేది. ఇంకా ఆప్షన్లు అయితే మధ్యాహ్నం 2 గంటలు అనేది పోస్ట్ పోన్ అయితే కాదండి, అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి టైం లేనప్పుడు మీరు వేరే టైం షెడ్యూల్ చేసుకుని మీరు కవర్ చేసుకోవడమే. సరే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళే 100 చేయండి సార్, ఎందుకంటే టైం కూడా చాలా ఎక్కువైంది. అదే సార్, క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వెంకటేష్ గారు, మీకు నైట్ 9 అయితే నేను ఆపాలనుకుంటున్నాను, కానీ ఉంది డిమాండ్ ఉందంటే 9 కూడా స్టార్ట్ చేస్తాను, ఏ ప్రాబ్లం లేదు. నేను 24 hours 8 to 9 పెట్టండి సార్. 8 to 9, 8 to 9 ఆర్ 9:30 వరకు అయినా పర్లేదు సార్. మీరు పని చేయొచ్చు. అలాంటప్పుడు ఆఫ్టర్ 9 పెడితే 8:45కి నేను హిందీ మీటింగ్ లోకి వెళ్ళిపోతాను. మీరు ఓకే సార్. అలాంటప్పుడు కొద్దిగా కవర్ చేసుకుని 8కి సార్ టైమింగ్ ఎనీ టైమ్ ఈ యాప్ మీరు కూడా ఓపెన్ చేసి చేసుకోవచ్చండి. ఆల్రెడీ మీరు అడ్మిన్ లో ఉన్నారు. మీ మధ్యాహ్నం 2 గంటలకు హిందీ తెలుగు మీటింగ్ లోకి ఎవరు రాలేదంటే మీకు ఏ టైం కావాలన్నారు చెప్పండి. యాక్చువల్గా ఇందాకలా హిందీ ఆ మీటింగ్ జూమ్ మీటింగ్ సార్ మధ్యాహ్నం కుదరట్లేదు సార్, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్ కొంతమంది. అవును, మీకు ఏ టైం కావాలో ఆ టైం ఇందులోకి పిలుచుకొని మీరు ఆన్ చేసుకోండి సార్. 5, 4 నచ్చినట్టు చేత పెట్టండి, ఇబ్బంది లేదు. సరే 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 సార్ నాయుడు సార్, సార్ చెప్పండి సార్ కొద్దిగా నాకు కూడా అడ్మిన్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఏ టైంలో అడుగుతారో తెలియదు. లేదు లేదు ఓకే ఇస్తాను సార్, నేను అది అబ్జర్వ్ చేయలేదు. మీకు ఇప్పుడు మీటింగ్ అయినట్టు మీకు అడ్మిన్ పెడతాను సార్. ప్రతి ఓకే. లీడర్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ తెలుగు మీటింగ్ లో ప్రతి లీడరు ప్లాన్ చెప్తారండి. వంశీకృష్ణ చెప్తారు, చాలా మంది చెప్తారు. ఇక్కడ కూడా మన ప్లాన్ లో కూడా ప్రతి లీడర్ ప్లాన్ చెప్పడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు టైం కొంచెం తగ్గించండి. ఇది మాత్రం చెప్తాను, నేను ప్లాన్ చెప్తే 10 నిమిషాలు కూడా ప్లాన్ క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే మ్యాటర్ అర్థమైతే చాలు, దాన్ని సాగదీయనక్కర్లేదు. రిమైనింగ్ మన క్వశ్చన్ ఆన్సర్స్ కి ఇలాంటి వీటికి యూజ్ అవుతుంది. కొద్ది ప్లాన్ షార్ట్ కట్ సార్, ప్రతి లీడర్ ప్లాన్ చెప్పడానికి అయితే మాత్రం ట్రై చేయండి సార్. ఇక్కడ మళ్ళీ హ్యాండ్ రైజ్ వచ్చినాయి చూడండి. కృష్ణప్రసాద్ గారు మాట్లాడండి సార్. సార్ కృష్ణప్రసాద్ సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. సార్ అది బై మిస్టేక్ టచ్ అయిందేమో సార్ అనేది. అజయ్ గారు మాట్లాడండి. సార్ ఓకేనా, ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది చెప్పండి కృష్ణ గారు. ఇప్పుడు మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ 2-3 days టైం పడుతుందా, ఓన్లీ ఫస్ట్ టైమే పడుతుందా సార్? కృష్ణ సార్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. చెప్పండి. ఫస్ట్ టైం మాత్రమే 24 to 72 hours పడుతుంది సార్. ఓకే, సెకండ్ టైం నుంచి సెకండ్ టైం నుంచి 24 hours లో క్లియర్ అవుతుంది సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ ట్యాక్స్ అనేది మరీ ఎక్కువ ఉంది కదా సార్, 20%. కృష్ణ సార్ నేను మీకు మీటింగ్ తర్వాత క్లారిటీగా ఫోన్ చేస్తాను. సరే సార్, అయితే ఓకే ఓకే రైట్ సార్. మీరు కూడా అక్కడ ఉన్నట్టున్నారు, నేను చెప్తాను సార్. ఓకే ఓకే రైట్ సార్, రైట్ రైట్. నేను హైదరాబాద్ లో ఉన్నా, అందుకని చెప్తున్నా. అవును సార్, అవును సార్. ఓకే రైట్. అజయ్ గారు మాట్లాడండి సార్. సార్ అజయ్ సార్ మాట్లాడండి సార్, ఎయిర్టెల్ అజయ్. హలో చెప్పండి సార్. సార్ ఇప్పుడు సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. సార్ చెప్పండి. కొద్దిగా సార్ది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, అందుకు కొద్దిగా అది డౌన్ అయ్యి అప్ అవుతుంది.
మన వాళ్ళ అప్లైనర్ ఇక్కడే ఉన్నారు సార్, మనకు ఈశ్వరయ్య గారు ఆన్లైన్ లోనే ఉన్నారు. ఒకసారి అన్మిట్ ఇవ్వండి. చెప్పండి ఎక్కడ ఉన్నారు? అన్మిట్ ఇస్తాను, హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి సార్. మానేరి ఈశ్వరయ్య. ఓకే, ఈశ్వరయ్య గారు ఒకసారి మాట్లాడండి సార్ మీరు ఒకసారి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్, మీ అప్లైన్ ఎవరు సార్? హలో సార్ చెప్పండి. హలో సార్ వినిపిస్తుంది, మాట్లాడండి సార్. హలో చెప్పు ఈశ్వరయ్య. సార్ ఏం లేదు సార్, నా డౌట్ నేను మీకే అడుగుతా క్లారిటీగా. ఇప్పుడు నేను ప్రైమ్ కట్టి జాయిన్ అవుతా సార్. నేను ప్రైమ్ కట్టి జాయిన్ అయిన తర్వాత నా కింద నేను ఒక డౌన్లైన్ లో ఒక నేర్చుకుంటా రోజు. వాళ్ళు చేసినా కూడా మనకి ఇది ఏదైతే ఉందో ఇది అంటే నా కింద జాయిన్ అయితే అంటారు కదా, అది నాకు వస్తుందా అతనికి పోతుందా? మీకు వస్తుంది సార్. అంటే నేను చేసిన కింద డౌన్లైన్ చెప్పండి చేసుకుంటూ పోయినా మీకు వస్తుంది. అదే ఫస్ట్ లెవెల్లో మనం చేసి మనం ఇంకా మార్కెట్ లో వదిలేస్తే వాళ్ళు చేసుకుంటే కూడా మన డౌన్లైన్ కే వస్తాయి కదా సార్. ఇక్కడ ఇంకో అద్భుతమైన అవకాశం సార్, మీరు 15 మందిని డైరెక్ట్ రెఫరల్ ఇస్తే బ్రాంచ్ అవుతారు సార్. ఓకే, 15 మంది డైరెక్ట్ ఇచ్చినందుకు ఒక్కొక్క వ్యక్తి మీద మీకు 200 వస్తుంది, 3000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది సార్. ఓకే, అది 1 అవర్ లో చేయొచ్చు, హాఫ్ అన్ అవర్ లో చేయొచ్చు, 1 డే లో కూడా మీరు క్లియర్ చేయొచ్చు చేయాలనుకుంటే. ఓకే, మీకు ఇక్కడి నుంచి ఏమవుతుందంటే కంపెనీ టర్న్ ఓవర్ లో మీకు 2% రాయల్టీ అనేది ఫర్ డే మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రతి నెల 100 రూపాయల ప్రకారం 5 నెలలు మీకు కంటిన్యూగా నెల 2వ వారంలో, అంటే నెల స్టార్ట్ అయిన 2వ వారంలో మీ వ్యాలెట్ కి వేయడం జరుగుతుంది బోనస్. ఓకే, మీ ద్వారా నలుగురు బ్రాంచ్లు అయిన మీ ద్వారా నలుగురు బ్రాంచ్లు అయ్యారంటే సార్ మీరు సిల్వర్ అవుతారు సార్. సిల్వర్ అయినప్పుడు మీ రాయల్టీ, బ్రాంచ్ రాయల్టీ వస్తుంది, సిల్వర్ రాయల్టీ వస్తుంది సార్ ఫర్ డే. అర్థమైందా సార్? రెండు వస్తాయా? అవును సార్, 2 వస్తాయి సార్, 2 వస్తాయి. నేను అంత అనుకోలేదండి, నేను యాక్చువల్ ఒకటే వస్తుందేమో, ఇది ఇంకా ఒకటే వస్తుందేమో అనుకున్నా. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. లేదు సార్, మనం ఎన్ని అచీవ్ చేసుకుంటే అన్ని కలిపి వస్తాయి. 12 గంటలకు రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి, ఎందుకంటే సార్ 8 కు మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు అడ్మిన్ ఇచ్చేసి మీరు అడ్మిట్ చేయండి, ఎవరెవరు ఉన్నారు హ్యాండ్ రైజ్ అడ్మిట్ చేయండి, అడ్మిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఎవరైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా ఇక్కడే మాట్లాడండి. మన టాప్ లీడర్ హానరబుల్ చీఫ్ గెస్ట్ మన పిబి నాయుడు సారు మంచి సజెషన్లతో అతనికి ఉన్నటువంటి నెట్వర్క్ మీద ఉన్నటువంటి అవకాశాలన్నీ చూసి వచ్చి ఇప్పుడు మనకు జెడ్పీలో నిలబడడం జరిగింది సారు. ఇక్కడ మనకు అవకాశాలు ఇది అవధులు లేవు అనే విధంగా ఉంటుంది. ప్లాన్ వచ్చేసి చాలా సింపుల్ ప్లాన్, సంపాదించుకోవడానికి ఒక మంచి ఆప్షన్ అండి. ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత చేసుకుంటే అంత ఉందండి. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. భాను మేడం మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేశారు. మళ్ళీ చూడండి సార్, వల్ల సుల్తాన్ మీర్జా సార్. హలో, వినిపిస్తుందండి. విజయ్ గారు చెప్పండి. సార్ ఇది రీఛార్జెస్ అనేవి 17వ తారీఖు నుంచి అన్లిమిటెడ్ ఇస్తా అన్నారు. అంటే రోజుకి ఒకటి డిష్ రీఛార్జ్ ఒకటి నా మొబైల్ రీఛార్జ్ అవుతుంది కదా సార్ ఇప్పుడు? 17 నుంచి అన్లిమిటెడ్ అని ఎవరు చెప్పారా? లేదు, 17వ తారీఖు నుంచి, అంటే మన రాజస్థాన్ మీటింగ్ ఉంది కదా సార్, అది అక్కడ చెప్తా అన్నారు. లేదు సార్, అదేం లేదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ వస్తుందని మీకు చెప్తాను. ప్రెజెంట్ అయితే అది అలా కాదు. ప్రెజెంట్ అయితే 180 అవైలబుల్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడచ్చు, చూద్దాం. మొన్న అరవింద్ సార్ అయితే చెప్పడం జరిగింది, ఎవరైతే బ్రాంచ్ అండ్ అబోవ్ లీడర్స్ ఉంటారో వాళ్ళకైతే అన్లిమిటెడ్ ఇచ్చేస్తామని చెప్పారు. ఫ్రెషర్స్ కి అయితే కాదండి, అది క్లియర్ గా మెసేజ్ చూసుకొని చెప్తానండి సార్. ఓకే సార్, ఓకే.
సార్ సుల్తాన్ మీర్జా గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. హలో సార్, నా వాయిస్ వస్తుంది సార్? సార్ వస్తుంది, చెప్పండి. సార్ ఇక్కడ కర్నూలులో నుంచి మేము టీమ్ చేయాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు మేము 599 చేసుకున్న బదులు 1099 చేసుకుంటే మా కింద టీం కూడా 1099 చెప్పుకుంటే మాకు బెనిఫిట్ అదే 500 అనేది మాకు వస్తాయా సార్? వాళ్ళ కింద వచ్చే వాళ్ళకి వస్తాయా సార్ అది? సార్ ముందు మీరు లెవెన్ మెయింటెనెన్స్ చేసుకుంటే పాసా గారు మీరు చెప్పండి. అదే మీరు మాట్లాడలేదు, నేను తీసుకోండి, మాట్లాడండి సార్. సార్ సుల్తాన్ గారు, మీరు ఇప్పుడు 1199 తో జాయిన్ అవ్వాలి అంటే గనక జాయిన్ అవ్వండి. మీరు 1199 తో జాయిన్ అయిన తర్వాత మీ డౌన్ లో 1199 తో ఎవరైతే జాయిన్ అవుతారో మీకు ఆన్ ది స్పాట్ 500 రూపీస్ మీకు రెఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సార్ మీరు నా డౌన్ లోనే ఉన్నారు సుల్తాన్ గారు, నేను మీకు మీటింగ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే ఓకే సరే సార్, ఏం ఇబ్బంది లేదు. सुल्तान भाई मैं कॉल करता हूँ आपको. ठीक है, बात करेंगे. मैं अब नंबर रखता हूँ, देखो. ओके ना సార్? ఓకే సార్. సార్ అయితే క్లోజ్ చేద్దాం, ఇంకా 8 గంటలకు హిందీ మీటింగ్ ఉంటుంది. వెంకటేష్ గారు మీ వాళ్ళకి అవసరం అయితే 9 గంటలకు మళ్ళీ ఆన్ చేయండి సార్, నేను వీలు చూసుకుని వస్తాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, క్లోజ్ చేద్దాం. ఓకే సార్. రేపు ఒకసారి గ్రూప్ లో మెసేజ్ పెడతాను, అందరు లీడర్కి ఏ టైం సూటబుల్ గా ఉంటుందో ఒకసారి చెప్పండి. అది 9 ఇంకా ఏదో ఒకసారి చెప్పండి. ఇక్కడ మెంబర్ ఆఫ్ మెజారిటీ ఎవరు నచ్చితే అలాగా టైమింగ్ అయితే ఫిక్స్ చేసేద్దాం. ఒకే టైం పెడదాం రేపటి నుంచి. కొందరు 9 గంటలు లేట్ అవుతుంది అంటున్నారు, కొందరు 6 ఎర్లీగా అంటున్నారు. ఒకసారి నాకు ఆ సలహా ఇవ్వండి. ఇక్కడ భాష గారు మీకు అన్మిట్ ఇచ్చాను చూడండి, అడ్మిన్ ఇచ్చాను, మీరు అన్మిట్ చేసే ఆప్షన్ వస్తుందో లేదు మీకు ఒకసారి చెక్ చేసుకోండి సార్. వస్తుంది అనుకుంటాను. వస్తుంటది. సరే సార్, ఇక్కడ ఎవ్రీ పర్సన్ లీడర్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ప్లాన్ చెప్పడానికి ట్రై చేయండి. పర్సనల్ గా మీకు కానీ డిమాండ్ ఉందో, ఒక 2-3 పర్సన్స్ ఉన్నారు కొత్తగా ప్లాన్ చెప్పాలి అనుకుంటే కూడా లైవ్ లోకి మీరు వచ్చి మీరు ప్లాన్ చెప్పండి. ఒకవేళ నాకు టైం ఉంటే నేను కూడా వస్తాను. 9 గంటలు సార్. వెంకటేష్ గారు మీకు అవసరం ఉందంటే మాత్రం ఆన్ చేయండి, ఓకేనా? నేను చూసుకుంటూ వచ్చేస్తాను ఆటోమేటిక్ గా. ఓకే సార్, గుడ్ నైట్ సార్, క్లోజ్ చేద్దాం. గుడ్ నైట్.